ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ విడుదల చేయబోయే రెండో జాబితా మీదే ఉంది. ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరికి షాక్ ఇస్తున్నారు, ఎవరికి వరాలు కురిపించే అవకాశం ఉంది అనేది. రెండవ తేదీన ఈ రెండో జాబితా విడుదల కాబోతున్నట్టయితే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండో జాబితాలు అంటే ఇప్పటికే మొదటి జాబితాలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులు అయితే చేశారు. ఇప్పుడు ఈ రెండో జాబితాలో కూడా ఎవరెవరికి షాక్ తగలబోతుంది అనే దానికి సంబంధించి ముందుగానే వాట్సాప్లో ఈ మధ్యన సోషల్ మీడియాలో ముందుగానే ఎన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రేపు ఎన్నికల్లో అది 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంగానే ఇప్పుడు ఇన్ఛార్జీలని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కొందరి విషయంలో మాత్రం యథాతథ స్థితిని కంటిన్యూ చేస్తారట. వీరిలో సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు, అలాగే నగరి ఆర్కే రోజా, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనంతపురం వెంకటరామరెడ్డి, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. తొలి విడత జాబితాను ప్రకటించిన తర్వాత మార్పులు చేర్పులకు కాస్తంత విరామం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు అనేది కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఇందులో వినిపిస్తున్న పేర్లు చూసుకుంటే ప్రధానంగా రెండో విడతలో ఎవరెవరి పేర్లు ఉంటాయి, మొత్తం ఎంతమంది పేర్లు వస్తాయనేది ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఆ లిస్టు ప్రకారం చూసుకుంటే విశాఖ నార్త్ కేకే రాజు పేరు వినిపిస్తుంది. శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్, అలాగే ఆముదాల వలస తమ్మినేని సీతారాం, నర్సన్నపేట ధర్మాన కృష్ణదాసు, పాతపట్నం రెడ్డి శాంతి, పలాస అప్పలరాజు సిదిరి, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరి దొరబాబు, పత్తిపాడు వరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పన్నాడ సతీషు, భీమవరం గంది శ్రీనివాసు. అంటే ఇక్కడ మ్యాక్సిమం చూడండి, మీకు ఎక్కడ పెద్దగా మార్పులు అయితే ఏం రాలేదు. పిఠాపురం ఒకటే మార్పులు కనిపిస్తుంది, అలాగే పత్తిపాడు కూడా, అలాగే మంగళగిరి కూడా గంజి చిరంజీవి, తణుకు కార్బు నాగేశ్వరరావు ఆయన యథావిధిగా, నూజివీడు మేక వెంకట ప్రతాపప్పారావు, కైకిలూరు దోలం నాగేశ్వరరావు, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ ముందే అనుకున్నదే, మచిలీపట్నం పేర్ని కిట్టు అంటే నానిగారు రారని అర్థం, గన్నవరం వలంనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని, తెనాలి అన్నాబొత్తిని శివకుమారు, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి. జంగా కృష్ణమూర్తికి ఫైనల్ అయిందని కూడా అంటున్నారు. మాచర్ల యథావిధిగా పిన్నెల రామకృష్ణారెడ్డి, కోవూరు నెల్లూరు జిల్లా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరు మహిధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, ఈసారి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు రాబోతున్నారు. చంద్రగిరి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అంటే ఇప్పుడు వారసులు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. అక్కడ పేరు నాని గారి కుమారుడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కుమారుడు, చెవిరెడ్డి కుమారుడు, అలాగే వెంకటగిరి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి ఈయన ముందే ప్రకటించారు. తత్తివేడు నారాయణ స్వామి లేదా కోనేటి ఆదిమూలం, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ మార్చి అంత సీన్ ఉండదు. కుప్పం కేఆర్జే భరత్ ఈయన గెలిస్తే మంత్రి కూడా చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. అలాగే జమ్మలమడుగు వైఎస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఆర్ శివప్రసాద్ రెడ్డి, పులివెందుల ఇంకా పక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారు, డోను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, ఈయన వరుసగా 7 సార్లు 8 సార్లు గెలిచారు. మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్ ప్రస్తుత మంత్రిగా ఉన్నారు. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బాపట్ల పిన్నెల్లి వ్యామారెడ్డి. ఈ పేర్లు అయితే మార్పులకు సంబంధించి మొత్తం తుది జాబితా విడుదల కాబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది.